నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కిలో వెండి ₹1,00,000 ఎప్పుడైనా ఊహించారా? నిన్న మొన్నటి దాకా 70,000కు అటు ఇటుగా ఉంది వెండి ధర. జస్ట్ 3 నెలల్లోనే 25,000 పెరిగింది. సిల్వర్ కి ఈ స్థాయిలో ఎందుకు రెక్కలొచ్చాయి? బంగారాన్ని మించి వెండి రేటు ఎలా పెరుగుతోంది? వెండి రేట్లు ఇంకా పెరుగుతాయా? దీని వెనుకున్న అంతర్జాతీయ కారణాలేంటి? షాక్ ఇస్తున్న గోల్డ్, సిల్వర్, ఆల్రెడీ 1,00,000 దాటేసిన వెండి, బంగారం తొందరలోనే 1,00,000కు చేరుతుందా? బంగారం, వెండి ఈ స్థాయిలో ఎందుకు పెరుగుతున్నాయి? సాధారణంగా బంగారం రేట్ల గురించి మాత్రమే మాట్లాడుకుంటాం, వెండిని లైట్ తీసుకుంటాం. కానీ ఇప్పుడు వెండి బంగారం కంటే మెరిసిపోతోంది, షాకుల మీద షాకులు ఇస్తోంది. బంగారానికి మించి దూసుకెళ్లిన వెండి చరిత్ర సృష్టించింది. కిలో ఏకంగా 1,00,000 మార్కు దాటేసింది. రోజుకు 3-4 వేల చొప్పున పెరుగుతూ వచ్చి ఒక్క వారంలోనే 14,000కు పైగా పెరిగి 1,00,000 క్రాస్ చేసింది. బంగారం, వెండి రేట్లు కొంతకాలంగా రోజు పెరుగుతున్నాయి. ఇప్పటికే గోల్డ్ రేట్ల గురించి రోజు మాట్లాడుకునే పరిస్థితి. రోజు పెరుగుతున్న బంగారం ధరతో గోల్డ్ కొనాలంటే భారంగా మారిపోయింది. తులం 1,00,000కు చేరుతుందనే టాక్ నడుస్తోంది. ఆలోపే సిల్వర్ సైలెంట్ గా షాక్ ఇచ్చేసింది. బంగారానికి మించి ఇప్పుడు దీనికే డిమాండ్ ఎక్కువయ్యింది. బంగారం రేటు మధ్యలో కాస్త తగ్గినా వెండి మాత్రం అమాంతం పెరుగుతూనే పోయింది. ఇప్పుడు ఏకంగా ఒకే రోజు 4,500 పెరిగి హైదరాబాద్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు 1,00,000 దాటేసింది. ఇప్పుడు కిలో వెండి ధర 1,00,000 వద్ద ఉంది. సిల్వర్ బంగారానికి మించి అనేలా మారింది. కొద్ది రోజుల కిందట వరకు వెండి రేటు 70 నుంచి 75,000 మధ్య ఉంది. చూస్తుండగానే బంగారంతో పాటు వెండి కూడా ఆకాశానంటేలా దూసుకుపోతోంది. రోజుకు యావరేజ్ గా 4,000 వరకు పెరుగుతూ వచ్చిన వెండి చివరి 3 రోజుల్లోనే దాదాపు 12,000 పెరిగింది. వెండి ధర ₹1,00,000కు చేరటం చిన్న విషయం కాదు. చరిత్రలో వెండి ధర ఇదే ఆల్ టైమ్ హై కావడం విశేషం. ఏప్రిల్ నెలలో 16న కిలో వెండి 90,500 ఉండేది. మార్చి 21న గరిష్ట ధర 81,500గా ఉంది. ఫిబ్రవరిలో గరిష్ట ధర 78,000 కాగా కనిష్ట ధర 75,400గా ఉంది. ఇక్కడి నుంచి చూసుకుంటేనే వెండి 3 నెలల్లో 25,000కు పైగా పెరిగింది. అంతర్జాతీయంగా డాలర్కు డిమాండ్ పరిమితమైన నేపథ్యంలో బంగారం, వెండి వంటి లోహాలపైకి పెట్టుబడులు మళ్లడమే ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నాయి బులియన్ వర్గాలు. పారిశ్రామికంగా వెండి వినియోగం ఎక్కువవుతున్న తరుణంలోనే దీని రేటు రికార్డు స్థాయిలో పెరుగుతుందని విశ్లేషణలు వస్తున్నాయి. కొద్ది రోజుల నుంచే వెండి ధర మరింత ఆకర్షణీయంగా పెరగొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తూ వచ్చాయి. త్వరలోనే 1,00,000కు చేరుతుందని అంచనాలు వేసిన వాళ్లు ఉన్నారు. కానీ ఊహించిన దానికంటే తొందరగానే ఆ మార్కుకు చేరుకుంది. మే నెలలో బంగారం, బిట్ కాయిన్ ఇంకా సెన్సెక్స్ తో పోలిస్తే రిటర్న్స్ వెండిపైనే ఎక్కువగా వచ్చాయి. సెన్సెక్స్ మే నెలలో 566 పాయింట్లు నష్టపోగా వెండి ఈ ఒక్క నెలలోనే 20 రోజుల్లోనే 11% పైగా రిటర్న్స్ ఇచ్చింది. మే నెలలో బంగారం 4.45% మాత్రమే రిటర్న్స్ అందించింది. బిట్ కాయిన్ ఈ నెలలో 4% మాత్రమే రిటర్న్స్ అందించింది. అంటే సిల్వర్ తెచ్చినన్ని లాభాలు మరే ఇతర లోహాల పెట్టుబడులపైన రాకపోవడం విశేషం. వెండి ఉత్పత్తితో పాటు ఇండస్ట్రియల్ వినియోగమే దాని ధరల్ని డిసైడ్ చేస్తున్నాయి. మెక్సికో, దక్షిణ అమెరికా, పెరు, చిలీ, బొలీవియా, అర్జెంటీనా దేశాల్లో వెండి నగలు అధికంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే సిల్వర్లో ఈ దేశాల వాటానే 50%కి పైగా ఉంటుంది. అయితే ఈ దేశాల్లో రాజకీయ అస్థిర పరిస్థితులు ఉండడం సహా ఇతర కారణాల వల్ల గత 10 ఏళ్లుగా వెండి ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో వెండికి డిమాండ్ బాగా పెరుగుతోంది. నిజానికి వెండిని ఆభరణాల కోసం వినియోగించేది కేవలం 20% మాత్రమే. 80% వెండిని పారిశ్రామిక అవసరాల కోసమే వాడుతున్నారు. కాబట్టి పారిశ్రామిక వినియోగం పెరిగితే వెండి ధరలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతానికి వెండి సరఫరాలో పెద్దగా హెచ్చుతగ్గులు లేవు. కానీ పారిశ్రామికంగా వెండి వినియోగం రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కొన్నేళ్లుగా పారిశ్రామిక రంగంలో రాగి, అల్యూమినియం, నికెల్, వెండి లాంటి లోహాల వినియోగం బాగా పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ వెహికల్స్, బ్యాటరీలు, విద్యుత్ స్టోరేజ్ ఫెసిలిటీల్లో ఈ లోహాల వినియోగం అధికమవుతోంది. అందువల్ల సమీప భవిష్యత్తులో వెండితో పాటు రాగి, నికెల్, అల్యూమినియం లోహాలకు కూడా బాగా డిమాండ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో రిటైల్ ధరల ద్రవ్యోల్బణం అంచనాల కంటే తగ్గిన నేపథ్యంలో ఫెడ్ రేట్ల తగ్గింపు ప్రక్రియ త్వరలో ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు. ఈ ఏడాదిలో ఫెడరల్ రిజర్వ్ కనీసం 2 సార్లు వడ్డీ రేట్లను తగ్గించవచ్చని మార్కెట్లో ఊహాగానాలు ఉన్నాయి. ఇది బులియన్ ధరల ర్యాలీకి ప్రధాన కారణమయ్యింది. దీనికి తోడు మళ్లీ పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం ధరలకు ఆజ్యం పోస్తున్నాయి. అమెరికాతో పాటు మిగతా దేశాలు సెంట్రల్ బ్యాంకులు త్వరలో వడ్డీ రేట్లను తగ్గించే ఆలోచనలో ఉన్నాయి. వచ్చే నెలలోనే వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ ఆండ్రూ బెయిలీ సంకేతాలిచ్చారు. స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్ల తగ్గింపును ప్రారంభించింది. సాధారణంగా ఫెడ్ రేట్లు, గోల్డ్ డిమాండ్ది విలోమ సంబంధం.
ఫెడ్ రేట్లు పెరుగుతున్న సమయంలో స్థిర ఆదాయాన్ని పంచే బాండ్లు, మార్కెట్ ఫండ్స్ కు డిమాండ్ పెరుగుతుంది. దాంతో విలువైన లోహాల నుంచి పెట్టుబడులు వీటిలోకి మళ్లుతుంటాయి. కాగా వడ్డీ రేట్లు తగ్గే సందర్భంలో బాండ్ల నుంచి పెట్టుబడులు విలువైన లోహాల్లోకి ప్రవహిస్తుంటాయి. ఇదే ఇప్పుడు బంగారంతో పాటు వెండి ధరలు పెరగడానికి కారణాలుగా భావిస్తున్నారు. మన దేశంలో శుభకార్యాలతో పాటు పెట్టుబడులకు కూడా బంగారం, వెండి కొనటం సాధారణ విషయమే. భూమిపై పెట్టుబడి పెట్టినట్టే బంగారం, వెండి కొనేస్తుంటారు. వెండి ప్రాచీన కాలం నుండి విలువైన లోహంగా ప్రసిద్ధి చెందింది. ఆభరణాలు, నాణ్యాలు మరియు వంట పాత్రల తయారీలో వాడతారు. ఈ మధ్య వివాహ వేడుకల్లో సైతం బంగారం తర్వాత వెండికే ప్రాధాన్యమిస్తున్నారు. ఓ పక్క చాలా కాలంగా బంగారం రేట్లు షాకిస్తున్నాయి. కస్టమర్లు 1కి 10 సార్లు ఆలోచించి కొనే పరిస్థితి. ఇప్పుడు కనీసం వెండి కూడా అందుబాటులో కనిపించడం లేదు. బంగారాన్ని దాటి దూసుకుపోయింది. రానున్న రోజుల్లో సామాన్యులు వెండి, బంగారం లోహాలను కొనే అవకాశం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెండి పెరిగింది సరే, మరి బంగారం మాటేంటి? కనకం కమానని జనాలంటుంటే బంగారమేమో అందనంత ఎత్తుకి చేరుతూ వస్తోంది. ఇప్పుడు సిల్వర్ వెనుకే గోల్డ్ కూడా పరిగెత్తుతోందా? 10 గ్రాములు 1,00,000 దాటబోతోందా? కనకం కాస్ట్ పెరగడం తప్ప తగ్గే పరిస్థితి లేదా? తాజా పరిణామాలు ఏం చెప్తున్నాయి? ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? బంగారం అంటే అదో ఎమోషన్. పెట్టుబడిగానో, శుభకార్యానికో, సందర్భం ఏదైనా పుత్తడి లేకుండా పని కాదు. కానీ భారతీయులు తప్పనిసరిగా కొనే బంగారం ఇప్పుడు మండిపోతోంది. సామాన్యులు తులం బంగారం కొనాలన్నా భయపడే పరిస్థితి వచ్చేసింది. కొనాలంటే తడిసి మోపెడవుతున్న పరిస్థితి వచ్చేసింది. ఓవైపు బంగారం, మరోవైపు వెండి ఆకాశమే హద్దు అన్నట్లుగా దూసుకెళ్తున్నాయి. కొంతకాలంగా వెండి ధర రికార్డు స్థాయిలో పెరుగుతూ వచ్చి 1,00,000 క్రాస్ చేసింది. ఇటు బంగారం నిత్యం భారీగా పెరుగుతూనే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్లు 76,000కు చేరుకుంది. బంగారం ధర కూడా 10 గ్రాములు 1,00,000 మార్కును చేరుకునే రోజు దగ్గరలోనే ఉందనే ప్రచారం నడుస్తోంది. గత కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన గోల్డ్ రేట్లు ప్రస్తుతం కొండెక్కి కూర్చున్నాయి. గత 3-4 రోజులుగా బంగారం ధరల పెరుగుదలకు బ్రేకులు పడటం లేదు. పైకి పోతున్న గోల్డ్ రేట్లు ఇప్పుడు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. ఇరాన్ అధ్యక్షుడి మరణం సహా అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పుత్తడి, వెండి రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో రికార్డు స్థాయిలో గోల్డ్ రేట్లు కనిపిస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న ఈ రేట్లు చూసి జనం మతిపోతోంది. పండుగలు, శుభకార్యాలు, పెండ్లిళ్ల సందర్భంగా మన దగ్గర బంగారం కొనుగోలు చేయడం ట్రెండ్గా మారింది. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత గత 75 ఏళ్లలో బంగారం, వెండి చాలా ఖర్చుతో కూడిన లోహాలుగా మారాయి. 1947లో 24 క్యారెట్ల బంగారం ధర కేవలం 88.62. ఇప్పుడు 76,000కు చేరింది. అదే టైంలో కిలో వెండి ధర కేవలం 107 ఉంటే ఇప్పుడు ₹1,00,000 క్రాస్ చేసింది. గత 75 ఏళ్లలో బంగారం, వెండి రేట్లు 100 రెట్లు పెరిగాయి. ప్రతి ఏటా భారతీయులు 700 నుంచి 800 టన్నుల మధ్య బంగారం వాడుతుంటారు. మన దేశంలో 1 టన్ను బంగారం ఉత్పత్తి అవుతుంది. మిగతా అంతా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. 2024లో బంగారం గతంలో ఎన్నడూ లేనంతగా భయపెడుతోంది. కొన్ని రోజులుగా పైకి ఎగబాకుతూ కొత్త శిఖరాలకు చేరుతోంది. సామాన్యులకు అందనంత దూరంలో ఆల్ టైమ్ హైని టచ్ చేస్తోంది. 2024లో బంగారం ధర ఏకంగా 76,000 దాటేసింది. భారతీయులకు బంగారం అంటే సెంటిమెంట్. ఆదాయం ఎంత తక్కువైనా ఎంతో కొంత బంగారం కొనుక్కుంటూనే ఉంటారు. ముఖ్యంగా భారతీయ మహిళలకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. చాలా కుటుంబాల్లో కూతుళ్ల భవిష్యత్ అవసరాల కోసం కొద్దిగా బంగారం కూడబెట్టే వాళ్ళు ఉంటారు. అంతేకాదు ప్రతి పండుగకు ఎంతో కొంత గోల్డ్ కొనాలనుకుంటారు. ఇక కొన్నేళ్లుగా అక్షయ తృతీయ, ధన్తెరాస్, కొత్త ఏడాది సమయంలో గోల్డ్ కొనే అలవాటు మొదలయ్యింది. దీంతో భారతదేశంలో బంగారానికి 365 రోజులు గిరాకీ ఉంటుంది. కానీ కొన్నేళ్లుగా బంగారం ధర పెరగటమే తప్ప తగ్గనంటోంది. సోమవారం హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర 69,460 ఉండగా మంగళవారం 69,620కి చేరింది. ఇక 24 క్యారెట్ల పసిడి ధర సోమవారం నాడు 75,500 ఉండగా మంగళవారానికి 76,000కు చేరింది. బంగారం ధరలు ఎప్పటికప్పుడు రికార్డు గరిష్టాలను తాకుతున్నాయి. గరిష్ట స్థాయిని తాకిన తర్వాత తగ్గుతాయేమో అనుకున్న వారికి షాక్ ఇస్తూ పెరుగుదల స్థిరంగా కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం రేటు $2,400 దగ్గర ట్రేడ్ అయ్యింది. వచ్చే ఏడాదిలోగా బంగారం ధర మరింతగా పెరిగి ఔన్స్ బంగారం ధర $3,000కు చేరుతుందని భావిస్తున్నారు. ఇదే జరిగితే తులం బంగారం 1,00,000 చేరటం ఖాయమంటున్నారు. బంగారం కేవలం ఆభరణాల కోణంలోనే కాదు, పెట్టుబడిగాను మన భారతీయులు భావిస్తారు. ఇతర పెట్టుబడులతో పోలిస్తే బంగారం ఖచ్చితంగా రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్.
ఏ పెట్టుబడిలో అయినా దెబ్బ కొట్టొచ్చు గానీ బంగారం మాత్రం తిరుగుండదని భావిస్తారు. అందుకే సందర్భం ఏదైనా పసిడి కొనేందుకు మన వాళ్లు పరుగులు పెడుతుంటారు. అయితే పెట్టుబడిగా కొనాలి అనుకునే వాళ్లు ధర ఎక్కువగా ఉన్నప్పుడు కొంతకాలం ఆగే వెసులుబాటు ఉంటుంది. ధరలు తగ్గినప్పుడు కొనే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కానప్పటికీ బంగారానికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ జూన్ సమీక్షలో వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందనే అంచనాలు గడిచిన కొన్ని నెలల్లో పసిడి ధరలు వేగంగా పెరగడానికి కారణమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో భౌగోళిక, రాజకీయ అనిశ్చితులతో పాటు సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెద్ద ఎత్తున పెంచుకుంటూ పోతూ ఉండటం కూడా గోల్డ్ డిమాండ్ పెరగడానికి కారణమవుతున్నాయని చెప్తున్నారు. దీంతో గోల్డ్ ధరలు ప్రపంచ వ్యాప్తంగా గరిష్టాలను దాటుతున్నాయి. దీనికి తోడు భౌగోళిక, రాజకీయ పరిణామాల్లో అనిశ్చితి ఉన్నప్పుడు సురక్షిత పెట్టుబడి మార్గాల్లో బంగారం కూడా ఒకటిగా మారడంతో పసిడి వైపు పెట్టుబడులు తరలివస్తున్నాయి. డిమాండ్ ఒక్కసారిగా పెరగటంతో రేట్లు అదే స్థాయిలో ర్యాలీ అవుతున్నాయి. 2023లో నిత్యం పెరుగుతూ వచ్చిన బంగారం ధర 2024లో ఏమాత్రం తగ్గకపోగా ఆల్ టైమ్ హైని తాకింది. ఇది మనం గత 6 నెలల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసిన రేట్సేనండి. మనం ఎప్పుడైతే 62,000 రూపాయలు బంగారంకి చేరుకుందో 6 మంత్స్ బ్యాక్ మనం ఆల్రెడీ చెప్పాము 72,000కు చేరుతుంది బంగారం అనుకున్నాము. బట్ ఏంటంటే ఈసారి 72,000 కాదు, దాదాపు 76,000 క్రాస్ అయ్యి ఇప్పుడు ఈరోజు మనం రేట్ నమోదు చూస్తున్నాము. అయితే సడన్గా పెరగడానికి కారణాలు ఏంటంటే మన యుఎస్ మార్కెట్లో యుఎస్లో వచ్చేసేసి బ్యాంక్ వడ్డీ రేట్లు బాగా తగ్గించడం జరిగింది. అయితే ఇన్వెస్టర్స్ అంతా కూడా మెటల్ మీదకి కన్వర్ట్ అయ్యారు. అంటే మెటల్లో కూడా సేఫ్ మెటల్ వచ్చేసేసి గోల్డ్, కాబట్టి ఇన్వెస్టర్స్ అంతా దాంట్లో చేంజ్ అవడం వల్ల మెటల్ డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగినప్పుడు గోల్డ్ రేట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అయితే ఈ బంగారం పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి. అది ఒకటనే కాదు, లాట్ ఆఫ్ కారణాలు ఉంటాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా బంగారు నిల్వలు అనేది అన్ని దేశాల వాళ్ళు కూడా ఎక్కువ నిల్వ చేస్తున్నారు. ఇప్పుడు చైనాతో పాటు భారతదేశం కూడా నిల్వ ఎక్కువ పెంచుకుంటుంది అన్నమాట. దాని మీద ఆర్థిక వ్యవస్థ అనేది జరుగుతుంది, కాబట్టి ధర అనేది పెరుగుతుందండి. ఒకనాడు అలంకార వస్తువుగా ఉండే బంగారం నేడు అవస్త్రంగా మారిపోవడం కూడా బంగారానికి డిమాండ్ పెరగడానికి కారణంగా చెబుతున్నారు. అయితే ఇప్పుడున్న ధరల దగ్గర బంగారం కొనుగోలు చేయాలంటే సామాన్యులకు అవకాశం లేదు. ఇలాగే గోల్డ్ రేట్లు పెరిగితే కొన్ని రోజులకు ధనికుల వస్తువుగానే బంగారం మారిపోయే అవకాశం ఉందన్నది మాత్రం ఖాయం. పెరుగుతున్న ధరలు, తగ్గుతున్న సామాన్యుల ఆదాయాలు బంగారానికి దూరం చేసే పరిస్థితి ఉంది. అన్నిటికంటే కలవరపడే అంశం ఏంటంటే 2024లో గోల్డ్ రేట్లు పైకి ఎగబాకటమే తప్ప కిందికి దిగే అవకాశాలు మాత్రం కనిపించటం లేదు. వెండి, బంగారం ఈ రెండూ ఉండని ఇల్లుండదు. ఆభరణాలంటే ఈ రెండు లోహాలే. ఇటు వెండికి తో పాటు అటు బంగారం కూడా పెరగడంతో అటు ఫెడ్ వడ్డీ రేట్లతో పాటు అంతర్జాతీయంగా అనిశ్చితి ఒకటి తోడైంది. ఇవన్నీ కలిసి వెండి, బంగారాల రేట్లు షాక్ కొట్టేలా చేస్తున్నాయి. కానీ ఇప్పటికైనా కొనటమే సరైన నిర్ణయమా? ఫ్యూచర్లో రేట్లు పెరగడం తప్ప తగ్గే పరిస్థితి ఉండదా? బంగారం, వెండి ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు. పెట్టుబడులకు గాను బంగారం, వెండికే ప్రాధాన్యత ఇస్తారు. లాంగ్ టర్మ్ పెట్టుబడులకైతే గోల్డ్ లేదా సిల్వర్ కొనిపెట్టేస్తే టెన్షన్ లేకుండా ఉంటుందని భావిస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఇతర ఆర్థిక కారణాల వల్ల పసిడి, వెండికి గిరాకీ పెరుగుతోంది. అదే సమయంలో పారిశ్రామిక అవసరాలు కూడా పెరుగుతుండటంతోనూ వెండిలో ర్యాలీ కనిపిస్తోంది. ఇక ఇప్పుడు ₹1,00,000 చేరిన వెండి ఫ్యూచర్లో తగ్గుతుందా అనే ప్రశ్న ఒకటైతే, ఇప్పుడే కొనిపెట్టుకోవటం సరైందా అనే ప్రశ్న మరొకటి. దీనిపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మన దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా వెండి దిగుమతి పెరుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 2,295 మెట్రిక్ టన్నుల వెండి దిగుమతయ్యింది. ఈ ఏడాది మొదటి 2 నెలల్లోనే 2,932 టన్నుల వెండి దిగుమతైతే 2023 సంవత్సరం మొత్తం మీద 3,525 టన్నుల వెండి దిగుమతయ్యింది. ఈ లెక్కన చూస్తే 2024 చివరికి 6,000 టన్నుల వెండి ఇంపోర్ట్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంటే వెండి వినియోగం ఏటా పెరగటమే తప్ప తగ్గే సూచనలు కనిపించటం లేదు. ఓ పక్క ఆభరణాలుగా వెండికి కొంతకాలంగా డిమాండ్ పెరుగుతోంది. అదే సమయంలో పారిశ్రామిక వినియోగం కూడా అమాంతం పెరిగింది. ఇవన్నీ కలిసి వెండి ధరలు కొండెక్కిస్తున్నాయి. ఇటు బంగారం సంగతి చూస్తే భారత్, చైనా సహా కొన్ని దేశాల కేంద్ర బ్యాంకులు కొంతకాలంగా భారీ ఎత్తున బంగారం కొనుగోలు చేస్తున్నాయి. దీంతో పసిడికి భారీగా డిమాండ్ పెరుగుతోంది.
ఏడాది కాలంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 62,000 నుంచి 75,000 దాటింది. దీని ప్రకారం గోల్డ్ పై ఇన్వెస్ట్ చేసిన వారికి సుమారుగా 20% వరకు లాభాలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగినప్పుడు బంగారానికి డిమాండ్ తగ్గినా ఇండియాలో మాత్రం పీక్ స్థాయిలోనే ఉంటోంది. గోల్డ్ రేట్లు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గట్లేదు. భారతీయులు ఏడాదికి 700 నుంచి 900 టన్నుల వరకు స్వర్ణాభరణాల్ని కొనుగోలు చేస్తున్నారు. బంగారం వినియోగంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. దేశంలో ప్రజలు 18,000 టన్నుల పైచిలుకు బంగారాన్ని ఆభరణాల రూపంలో ధరించుకుని తిరుగుతున్నారు. దీని విలువ అక్షరాల 60 లక్షల కోట్లు. రిజర్వ్ బ్యాంక్ ఇతరత్ర బ్యాంకుల్లో దాచిన బంగారం కాకుండా గృహస్థుల వద్ద ఉన్న స్వర్ణ విలువ $950 బిలియన్ పైన ఉంటుందని అంచనా. భారతీయుల్లో బంగారం పట్ల ఉన్న క్రేజ్కు మరో ఉదాహరణ ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఇతర వస్తువుల్ని అమ్ముతున్నారు కానీ బంగారాన్ని మాత్రం అమ్మడం లేదు. కుదువ పెట్టిన బంగారాన్ని విడిపించుకుంటున్న వారి శాతం ఎక్కువగానే ఉంది. ప్రజలు బంగారానికి ఇస్తున్న ప్రాధాన్యత వల్ల భారత్లో గోల్డ్ నిల్వల శాతం పెరుగుతోంది. ప్రపంచంలోని మొత్తం బంగారంలో 11% భారతీయ గృహాల్లోనే ఉంది. తూకంలో ఇది దాదాపు 24,000 టన్నుల దాకా ఉంటుందని అంచనా. దీని విలువ $1 ట్రిలియన్ పైనే. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న బంగారం నిల్వల కంటే భారతీయుల దగ్గర ఉన్న బంగారం చాలా చాలా ఎక్కువ. భారతీయులకు బంగారం అంటే అదో పచ్చని లోహం మాత్రమే కాదు, ఎప్పటికీ తీరని మోహం కూడా. బంగారం అంటే హోదా, బంగారం అంటే పెట్టుబడి. అంటే కొనేవాళ్ళు వరకు కొంటున్నారు సార్, బాగానే పర్లేదు. కాకపోతే ఇంకొంచెం రేటు తగ్గితే ఇంకొంచెం బాగా కొంటారు. ఇప్పుడు రేటు పెరగడం వల్ల కొనేది ఇప్పుడు 2 ఐటమ్స్ కొందాం అనుకున్న వాళ్ళు ఒకదాంతోనే సరిపెట్టుకోవడం, పెద్ద హారం తీసుకుందాం అనుకున్న వాళ్ళు నెక్లెస్తో సరిపెట్టుకోవడం అలా చేస్తున్నారు. ఇంకా కొంచెం రేటు తగ్గితే కనుక వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ ఉంటే తీసుకునే వాళ్ళకి. చాలా కాలంగా రేటు పెరుగుతూనే ఉంది కదా, పెరుగుతూనే ఉంది సార్. అలానే లేదు, కొనేవాళ్ళు కొంటూనే ఉంటారు, ఫంక్షన్స్ వస్తూనే ఉంటాయి. గోల్డ్ తీసుకోవడం అనేది ఆగదు కదా సార్. లేడీస్కి గోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్రీ ఇయర్ తీసుకుంటూనే ఉంటారు. రేట్ ఎంత పెరిగినా కూడా తీసుకుంటూనే ఉంటారు. దేశంలో బంగారు నగల కొనుగోళ్లలో కేరళ టాప్, గోవా సెకండ్ ప్లేస్లో ఉంది. గోవా కంటే కేరళలో బంగారం కొనుగోళ్లు 6 రెట్లు అధికం. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల వారి కంటే పట్టణ ప్రాంతాల మహిళలు నగలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. సిక్కింలో అత్యల్పంగా బంగారం కొనుగోలు చేస్తున్నారు. మన దేశంలో పండుగ నాడు ఇంటికి బంగారం తెస్తే లక్ష్మీదేవి వచ్చినంత సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. అవసరం ఉన్నా లేకున్నా బంగారం కొనేసి ఇంట్లో పెట్టుకోవాలి అన్నది మన ఆర్థిక విధానాల్లో ఒక భాగమైపోయింది. మన దేశంలో బంగారం లేని ఇల్లు, నగలు లేని మగువలు మచ్చుకైనా కనిపించరు. ఎంత నిరుపేద కుటుంబమైనా వాసమున్న ప్రతి ఇంట్లో కనీసం వీసమెత్తు బంగారమైనా కంపల్సరీగా ఉంటుంది. అది మన దేశానికి బంగారానికి ఉన్న అనుబంధం. ఇప్పుడు వెండి, బంగారం రేట్లు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. ఈ స్థాయిలో పెరగడంతో షాక్ కి గురవుతున్నారు కొనుగోలుదారులు. ఈ 2 లోహాల ధరలు ఇలానే పెరుగుతూ ఉంటాయా, తగ్గే అవకాశం ఉంటుందా అని లెక్కలేసుకుంటున్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 76,000కు చేరితే వెండి కిలో 1,00,000కు చేరింది. ఈ రెండింటి ధరలు ఇంకా పెరగొచ్చని అంచనాలు ఉన్నాయి. బంగారం కొనే పరిస్థితి లేదు. 40,000, 45,000 ఉంటే ఏమన్నా కొంటాం కానీ ఏం కొనే పరిస్థితి లేదు. 1 గ్రాము కూడా కొనే తట్టు కూడా లేదు. అసలు ఆ గ్రామ్ ఎట్లా కొనాలన్నది కూడా అసలు భయపడుతున్నాం బాగా. అసలు ఏం కొంటాం, ఏం తీసుకోవాలి? 1 తులం తీసుకుంటే 1,00,000 పైన అయినాయి. అంత పెట్టి ఏం తీసుకోగలుగుతలేము. అసలు తీసుకోవాలన్నా భయపడుతున్నాం అంతే. ఇక అంతకు ముందుకు 35,000 ఉండే, 35,000 పోయి ఇక సడలిన 74,000 అయిందంటే అసలు ఏమన్నా ఉన్నదా తీసుకోవాలని. అదే సమయంలో బంగారం ధరలు ఏమాత్రం తగ్గే అవకాశం లేదని, వీలైతే ఇప్పుడే గోల్డ్ కొనడం బెటర్ అని అంటున్నారు కొందరు గోల్డ్ వ్యాపారులు. ధర తగ్గడం పక్కన పెడితే మరికొన్ని నెలల్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర దాదాపు 1,00,000కి చేరుతుందని చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే వెండి ఆభరణాలు ఫ్యూచర్లో సామాన్యులకు అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించటం లేదు.